అలానే మిసిఎస్ రావు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య సర్వే అనేది ఒకటి చేసింది. ఆ సర్వే ఫలితాలను చూస్తే బాధేస్తుంది. అసలు ఈ సమాజం ఎటు వెళ్తుంది? ఈ సమాజంలో ఉండేటువంటి యువత 40+లోనే నిర్వీర్యం అయిపోతుంది అనేది వినడానికే కొంత బాధగా ఉంది. అలాగే ఆందోళనకరంగా కూడా ఉంది ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా ఆలోచిస్తున్నప్పుడు. ఎందుకంటే 3 నెలలకి ఒకసారి మాత్రమే శృంగారంలో పాల్గొనేటువంటి వాళ్ళ సంఖ్య 40% చేరిందట భారతదేశంలో. ఇంతకన్నా ఏమైనా మైనస్ పాయింట్స్ భారతదేశానికి ఉన్నాయా? మీరు ఆలోచించండి. ఎందుకనంటే ఇప్పటికే జనాభా సంఖ్య తగ్గిపోతుంది అంటున్నారు. దాంపత్య జీవితాల్లో చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి. 40+లోనే లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు. ఇది ఆరోగ్య సర్వే తేల్చినటువంటి పచ్చి నిజం. 40+లో అదే లేడీస్లో 30 to 35 విపరీతమైనటువంటి సెక్స్ కోరికలు ఉంటున్నాయట. దాంతో వాళ్ళకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఆ సర్వేలో పొందుపరిచినటువంటి అంశం. ఒకప్పుడు బాల్య వివాహాలు చేస్తున్నటువంటి టైంలో దాదాపు 15-20 సంవత్సరాల గ్యాప్ తోటి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా దాంపత్య జీవితాన్ని సుఖంగా అనుభవించినటువంటి సమాజం మంది. మరి ఇప్పుడు ఆధునిక సమాజంలో మనం గతం తాలూకు ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలని కాదని వెళ్తున్నటువంటి మార్గం సరైనదా కాదా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఈ సర్వేను చూస్తే అసలు 40+లో లైంగిక పటుత్వం లేనటువంటి వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ 50% ఉంది. అంటే ఈ మనం పటుత్వం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఆ మధ్యకాలంలో. ఆయన కూడా మీరు మద్యం దూరంగా ఉండండి, మద్యానికి మాంసానికి దూరంగా ఉండండి, ముస్లిం జనాభా పెరిగిపోతుంది, హిందువుల జనాభా తగ్గిపోతుంది, ఇలాంటి ఆందోళన వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ కోణంలో. వాస్తవమైనటువంటి ఆరోగ్య సర్వే కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు వెల్లడైనటువంటి ఫలితాలను మనం అబ్జర్వ్ చేస్తే యువత నిర్వీర్యం అయిపోతుంది తక్కువ వ్యవధిలోనే. జీవితకాలంలో 40+కే లైంగిక పటుత్వం కోల్పోతే ఇక జీవితాలు, దాంపత్య జీవితం ఎలా రన్ కావాలి అదంతా ఆలోచన. దీనికి కారణం ఏంటంటే పాశ్చాత్య అలవాట్లు, అలాగే అడల్ట్ కలుషితమైన ఫుడ్డు, వాటరు, తర్వాత నైట్ డ్యూటీలు, దాంతోపాటు లేట్ మ్యారేజెస్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు వైద్యులు. సరే, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేని మీకు చూపిస్తాను. నేనేదో ఊరికి చెప్పడం కాదు, ఆ సర్వేని నేను చూపిస్తాను మీకు. 40+లో వీళ్ళు నిర్వీర్యం అవుతున్నటువంటి సర్వే ఏంటనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ వాళ్ళు సర్వే రిలీజ్ చేశారు. ఈ సర్వే ప్రకారం ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సర్వే. సంసార బానిసలం, సంతాన బాధితులు అంటూ ఆకలి రాజ్యం సినిమాలో పాట నేటి తరానికి తెలియకపోవచ్చు. ఎందుకంటే 40లోనే సంసారం అంటే వైముఖ్యం వచ్చేస్తుంది, వైముఖ్యం కాదు, వైరాగ్యం వచ్చేస్తుంది. 40+లో సంతానం కలగడము కష్టంగానే మారిపోయింది. దీంతో యువత 40లోనే నిర్వీర్యం అయిపోతుందట. ఈ మాట ఎవరో కాదు, జాతీయ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. ఏటా జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రజారోగ్యంపై సర్వే నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన రిపోర్ట్లో అనేక అంశాలు పేర్కొన్నారు. ఏమిటి అవి అంటే, అంటువ్యాధుల నుంచి క్యాన్సర్ సహా అన్ని రోగాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తారు. ఇలా సంసార సుఖానికి సంబంధించిన అంశాల్లో కీలక విషయాలు ఈ ఏడాది వెలుగు చూశాయి. 40 ఏళ్ళ వయసు దాటిన 45కు చేరని వారిలో, అంటే 40-45 ఏళ్ల మధ్యలో వ్యక్తులకు లైంగిక పట్టు తగ్గిపోతుందని, తద్వారా సంసార సుఖానికి దూరం అవుతున్నారని సర్వే పేర్కొంది. ఇది మాదక ద్రవ్యాల అలవాటుకు దారితీస్తున్నది అనేది మరొక సంచలన విషయం. కొందరిలో హైపర్ టెన్షన్, మరింత మందిలో షుగర్ వ్యాధి కారణంగా ఈ పరిణామాలు ఏర్పడుతున్నాయని సర్వే చెప్పడం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్ ఇది
ఇంపార్టెంట్. హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో, విజయవాడ, ఇండోర్, అహ్మదాబాద్, గాంధీనగర్ వంటి మినీ మెట్రో లేదా మెట్రో రహిత ప్రధాన నగరాల్లోనూ ఈ సమస్య ఉందని సర్వే వెల్లడించింది. 52% మందిలో వీర్య కణాలు అసలు పట్టుత్వం కోల్పోతున్నట్టు చెప్పడం, 41% మందిలో అసలు స్తంభన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. సో ఇంకేంటి, 52% మందిలోనేమో వీర్య కణాలు లేవు పట్టుత్వంగా, మిగతా 41% మందిలోనేమో అసలు అంగస్తంభనే లేదు. మరి ఈ లెక్కన 52 + 40 93% యువత 40 నుంచి 45 మధ్యలో ఉండేటువంటి వాళ్ళు. కొంతమంది సెక్స్కి పనికి రావట్లేదు, మరి కొంతమంది సెక్స్కి పనికి వచ్చినా కానీ వాళ్ళలో వీర్య కణాలు బలంగా లేవు. మరి ఇంకా సంతానోత్పత్తి ఎక్కడొస్తుంది, లైంగిక దాంపత్య జీవితం ఎక్కడ ఉంటుంది అసలు? ఇక గత ఏడాది సర్వేలో 32% మందిలో స్తంభన సమస్యలు ఉండగా ఈ ఏడాది 9% పెరిగిందంట. గత ఏడాదికి ఇప్పటికీ 9% పెరిగిందంట ఇది లైంగిక పట్టుత్వం సమస్యలు. ఇక మహిళల విషయానికి వస్తే 30 నుంచి 35 ఏళ్లలో వారికి విపరీతమైనటువంటి కోరికలు జనిస్తున్నాయని, దీనివల్ల వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సర్వే తెలపడం గమనార్హం. 3 మాసాలకు ఒకసారి కూడా శృంగారపరమైనటువంటి జీవితాలకు దూరంగా ఉన్న కుటుంబాలు గత ఏడాది 26% ఉంటే ఈ ఏడాది 37%కి చేరాయని సర్వే తెలిపింది. 3 నెలలకు ఒకసారి కూడా శృంగారం అంటే నైట్ బెడ్కి దూరంగా ఉన్నారు. శృంగారానికి దూరంగా ఉండే కుటుంబాలు 26 నుంచి 37కి పెరిగినాయి అంట. అసలు శృంగారమే లేకపోతే, దాంపత్య జీవితం లేకపోతే ఇంకా పెళ్ళిళ్ళు పెటాకులుగా ఏం చేస్తాయి? అదే పరిస్థితి ఇప్పుడు. దీనివల్ల జనాభా పెరుగుదలపై ప్రభావం చూపుతుందని, దీనిపై కేంద్ర ఆరోగ్య సంస్థ సత్వర చర్యలు తీసుకోవాలని సూచించడం గమనార్హం. ఇది సర్వే రిపోర్టు. ఈ సర్వే మనం ఏదో ఆషామాషగా తీసుకోవడానికి కాదండి. ఈ సర్వే పాశ్చాత్య దేశాల్లో శృంగారం గురించి, సెక్స్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడుకుంటారు. కానీ మన భారతదేశంలో చాలా మొహమాటం ఎక్కువ. శృంగార సమస్యలను బయటకు చెప్పుకోలేరు. శృంగారం చేయలేకపోయినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఆ శృంగార సమస్యలు ఉంటే వాటికి రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యరు, దాచుకుంటారు. కారణంగానే ఇప్పుడు అసలు 3 నెలలకు ఒకసారి సెక్స్లో పాల్గొనున్నటువంటి వాళ్ళ సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది 10% పెరిగింది. లైంగిక పట్టుత్వం లేనటువంటి వాళ్ళ సంఖ్య 9% పెరిగింది. ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్తే లాస్ట్కి నిర్వీర్యమైనటువంటి యువత భారతదేశానికి మిగులుతారు. అప్పుడు మనకి అదేదో సినిమాలో చూపించినప్పుడు జంబలకడి పంబ, ఆ సినిమాలో ఒక మగాడికి 100 మంది ఆడవాళ్ళు పరిగెడుతూ ఉంటారు. సో కాబట్టి జంబలకడి పంబ సినిమా కనపడుతుంది రాబోయే రోజుల్లో, దీని కనుక ఆషామాషగా తీసుకుంటే. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు జాతీయ సర్వేని చూసిన తర్వాత దాంపత్య జీవితానికి సన్నద్ధులు కండి, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి, కెరీర్ కాను జీవితానికి అని చెప్తుంది. అంతేకాదు ఇప్పుడు సంతానం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో చెప్తున్నారు జనాభా సంఖ్య తగ్గిపోతుంది, మీరు పిల్లల్ని కనండి అని చెప్పి. ఇప్పుడు అనేక దేశాలు, చైనా కూడా ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెప్పి వాళ్ళు బహుమతులు అనౌన్స్ చేస్తున్నారు. లండన్ అదే పరిస్థితిలో ఉంది, అమెరికా అదే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు 3వ సంతానాన్ని కలిగి ఉంటే కనుక ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తాను అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బహుశా ఆయన అనౌన్స్ చేస్తారేమో. ఇలాంటివన్నీ చూసిన తర్వాతనే బహుశా ఆయన పదే చెప్తున్నారు మీరు సంతానం పెంచుకోండి, పిల్లల్ని పెంచుకోండి, పిల్లల్ని కానండి అని చెప్పి. బహుశా రాబోయేటువంటి రోజుల్లో పిల్లలుంటే మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కింద బోనస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య అది. ఎందుకంటే గత ఏడాదికి ఇప్పటికీ శృంగారానికి పనికిరానటువంటి వాళ్ళు, సెక్స్కి పనికిరానటువంటి వాళ్ళు 10% ఉన్నారంటే ఇది రాబోయేటువంటి రోజులు ఇంకా డబుల్ అయ్యింది అనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి అసలు? పైగా 40-45 ఏజ్ అనేది చాలా యుక్త వయస్సు, అంటే మంచి పట్టుతూ ఉండేటువంటి వయసు, లైంగిక పట్టుతూ ఉండేటువంటి వయస్సు. 45 ఏళ్ళకే లైంగిక పట్టుత్వం కోల్పోతున్నారని అంటే ఇక నిర్వీర్యమే కదా. పైగా ఒకవేళ లైంగిక పట్టుత్వం ఉన్న వాళ్ళు శుక్రకణాలు లేవంటున్నారు, వీర్య కణాలు బలహీనంగా ఉన్నాయి అంటున్నారు. అలాంటప్పుడు సంతానోత్పత్తి ఎక్కడ లభిస్తుంది? సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ వీర్య బ్యాంకులు, స్పెర్మ్ బ్యాంకులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. స్పెర్మ్ బ్యాంకులు పెరుగుతాయి, సరోగసీ పెరుగుతుంది, IVF ద్వారా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, కృత్రిమ గర్భాధారణలు ఇవన్నీ బహుశా వస్తాయేమో ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక. అసలు ప్రధానంగా దాంపత్య జీవితానికి శృంగారం మొదటి మెడిసిన్. అదే లేకపోతే నీకు పెళ్ళిళ్ళు పెటాకులుగా ఏం చేస్తాయి? దీని అంతటికి కారణం ఏంటంటే లేట్ మ్యారేజెస్.
లేట్ మ్యారేజ్ 30 సంవత్సరాలు అనేది లేట్ కాదని భావిస్తున్నారు ఇప్పుడు లేట్ మ్యారేజెస్. 40 ఇయర్స్లోకి అంటే 10 ఇయర్స్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో వీళ్ళు దాంపత్య పటుత్వాన్ని కోల్పోతున్నారు, శృంగార పటుత్వాన్ని, లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు. ఈ 10 ఇయర్స్లో కూడా కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోలేక 3 నెలలకి ఒకసారి కూడా శృంగారంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, దూరంగా ఉన్నటువంటి శృంగారానికి కూడా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు 40% ఉన్నారంటే మన యువత, మన భారతదేశం ఎటువైపు వెళ్తుందో మీరు సీరియస్గా ఆలోచించాల్సినటువంటి సర్వే ఇది. ఇదేదో ఆషామాషిగా నవ్వుకునేటువంటి సర్వే అయితే కాదు. ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.